ఇది అందరూ కూడా ఆలోచించే రకంగా ఉంటుంది ఆ పాట. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనుషుడు, ప్రతి మనిషి కూడా మరి ఆహార సమగా మరి భోజన సముపార్జనలో మరి భవిష్యత్తు కాలంలో ఒక న్యాయబద్ధమైనటువంటి పరిస్థితిలో ఉండాలని మరి విద్యార్థులను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, న్యాయంగా అంటే దొంగతనం చేయకుండా ఇతరులను చంపడము అట్లాంటి ఆలోచనలు ఏమి లేకుండా, అబద్ధాలు ఆడకుండా మరి మీ భవిష్యత్తును ఒక మంచి పునాదుల మీద నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇట్టి సందర్భాన్ని మరి అంటే మనిషి ఒక చక్కటి ఆహారం భుజించాలంటే కూడా అది దేవుని ప్రణాళికలో ఉంటుందంట. ప్రతి మనిషికి అదొక మంచి ప్రణాళిక అన్నట్టు. అంటే ఆహారము, మంచి ఆహారం తినడం కూడా దేవుడిచ్చేటటువంటి బ్లెస్సింగేనంట. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నా జీవితంలో ఒకసారి చక్కగా వంట చేశాను, చౌక వచ్చింది, తినగలనా? లేదు. కాబట్టి ప్రతి పూట మనం చక్కగా భోజనం చేస్తున్నామంటే అది దేవుని బ్లెస్సింగే. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజాని మరి ప్రపంచంలో ఆయన అంత జ్ఞానవంతుడు పుట్టలేదు, పుట్టబోడని ఆయన గురించి రాయబడింది. ఆయన చక్కగా ఒక గ్రంథాన్ని రాస్తాడు, ప్రసంగి గ్రంథం అని. ప్రతిదీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం, మనిషి చేసే ప్రతి పని కూడా వ్యర్థం 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 అని, అంత వ్యర్థం అని చాలా రాస్తాడు అన్నట్టు. మన జీవితంలో కూడా మనం ఎన్ని ప్రయాసాలు చేసినా అంత వ్యర్థం. కానీ మనిషి జీవించి ఉన్నంత కాలం 0 డే నుంచి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వరకు కూడా జీవితం అంతా పోరాటమే ఉంటుంది. జీవితం అంతా పోరాటమే. చూడండి, ప్రతి మనిషి డబ్బు గురించి పరిగెడుతూనే ఉండాలి. ఆ డబ్బు తీసుకొని ఏం చేయాలి? బట్టలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, మంచి కార్లు, ఇంతే లైఫ్ అంతా. ఏం లేదు. ఫస్ట్ భోజనము, బట్టలు, గృహము, కొంచెం లగ్జరీ లైఫ్ అంటే తిరగడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా కార్లు ఉండేవి. ఇంతే లైఫ్, ఏం లేదు. ఆ ఉన్న చిన్న లైఫ్లో చక్కగా ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి అందరితో ఫ్రెండ్షిప్గా ఉండడానికి ప్రతి మనిషి కూడా ఉంటే కనుక ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా జరగవు కదా. అది ఏంటో మరిగా. సరే, ఇంతటితో ముగిస్తున్నాను. మరి మన ట్యూషన్ టీచర్స్ కూడా వచ్చారు, ఏమన్నా చెప్తారమ్మా? 2-3 పాయింట్స్ ఏమని చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి నరసింహన్